తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ అన్న పాపాల పుట్ట అంటే పాపాల పరిపాలన అట. సో ఎవరిది పాపాల పుట్ట? రేవంత్ అన్న పరిపాలన అట్లా చూస్తురా, లేదు కేసీఆర్ పరిపాలన అట్లా చూస్తురా, లేదు ఇద్దరి పాలన ఒకటే రకంగా చూస్తురా అనేది ఒకసారి నాకు పోలింగ్ ద్వారా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటారు అనేది మ్యాటర్. సరే, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు 100 చెప్తాయి. ఇప్పుడు ఆయన పైన దుమ్మెత్తిపోస్తాడు, ఆయన కూడా ఈయన పైన దుమ్మెత్తిపోస్తాడు. ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది రాజకీయంలో, ఇది సర్వసాధారణం. కానీ నాకేమనిపిస్తుందంటే రేవంత్ రెడ్డికి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. అరే ఏంది ఇంత వ్యతిరేకత ప్రజల లోపల వస్తూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కాకరి చుమ్మేస్తూ ఉంటే, ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు నా పాలన చాలా బ్రహ్మాండంగా ఉందంటుందో, అందుకే మనని తలకాయ పట్టు చూపించిన. సో ఇట్లా రేవంత్ అని ఇట్లా తలబట్టుకునే పరిస్థితి తీసుకురావాలి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా. ఈరోజు నాకు నచ్చింది. కేసీఆర్ పరిపాలన బాగాలేదు అనేది ఇప్పుడు మన రేవంత్ అన్న గారు అమరాబాద్ పులి చెప్తున్నాడు. మరి రేవంత్ అన్న పరిపాలన బాగున్నదా? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి దాదాపు ఇప్పుడు 700 రోజులు కావస్తుందా? 700 days సక్సెస్ఫుల్ అనుకుందాం చెప్పు. సో 365 దాదాపు 700 రోజులు రావాలి. ఇప్పుడు రేవంత్ అన్న తన పరిపాలన బాగుంది, గొప్పగా ఉంది, అసలు ఈ దేశంలో ఎవడు చేయలే, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపిస్తున్నారు. అసలు ఈ దేశంలో ఇలాంటి రాజకీయం ఎవరైనా చేసిండా చేయలేదా? ఫస్ట్ టైం అన్నే చేస్తుండా. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు, ఈడ మహేష్ గారి ఈడ వేసుకుంటూ ఈడ కూడా వేసుకున్నాయి. మా రేవంత్ అన్న ఇంద్రమ్మ రాజ్యంలో ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 22 నెలలుగా కాలయాపన చేసుకుంటా ఈ టైం పాస్ చిల్లర రాజకీయాలు చూస్తా ఉన్నాం. మరి ప్రజలు ఎలా ఈ రోజున్న పరిస్థితి, ఈ రోజున వ్యవహారానికి రేవంత్ రెడ్డిని కాకరించి ఉమ్మేస్తాన్న పరిస్థితి చూస్తాను. దేశంలో సోషల్ మీడియాలో ఏ నాయకుడిని తిట్టినా తిట్లు కూడా ఇలా ప్రజలు తిడుతున్నారు. ఇన్ని తిట్టినా ఇన్ని చేసినా ఇంకా 2028లో కూడా నేనే ముఖ్యమంత్రి, 2028 కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు నాకే ఓటేస్తారు అని ఒక భ్రమలో పడుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. మీకు కూడా అట్లాంటిది ఏమన్నా అనిపిస్తుందో మరి నాకు చెప్పాలి. ఇక మరి పరిపాలన గురించి మాట్లాడతాను. కేసీఆర్ పరిపాలనలో ఏ రకంగా ఉంది, మరి రేవంత్ అన్న పరిపాలనలో ఏ రకంగా ఉంది అనేది ప్రజలు గమనిస్తూనే ఇదే ఇప్పుడు అన్న నిరుద్యోగులు మన ఉద్యోగాలు వచ్చిన కాగితాలు ఇచ్చే ప్రోగ్రాం ఉంటుంది, అది జనరల్ ప్రోగ్రామ్. సో కాగితాలు ఇచ్చే ప్రోగ్రాం ఏంటి, కాగితాలు ఇస్తాడు కదా. ఇప్పుడు కాగితాలు ఇస్తప్పుడు పలకాలు ఏదో ఒకటి, పలకపోతే జనాలు ఏమంటారు, అరే రేవంత్ రెడ్డి ఏంద్రా మొత్తం పలుకులు పక్కకు వేయినాయి, సపోర్ట్ చేస్తలేడు, సపోర్ట్ జనాలు అంటారు. కాబట్టి మరి రేవంత్ అన్న భయపడి గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నాడట. ఇది కేసీఆర్ది. రేవంత్ అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు, 2 లక్షల ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఇచ్చేసి కూడా సంవత్సరం కావస్తున్నాయి, సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి, పోలీసు ఉద్యోగాలు ఇచ్చేసి, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మీరు నాకేమో గవర్నమెంట్ జాబ్ల సంగతి నాకు పెద్ద తెలియదు నాయన. ఇంకా నుంచి అన్ని రకాలుగా 2 లక్షల ఉద్యోగాలు నింపేసిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆ రేవంత్ అన్న స్థానం సాధించింది. కాబట్టి మిగతా విషయాలన్నీ నేను కంపేర్ చేయ, ఓన్లీ ఈ పాపాల పుట్ట అంటా ఉంది కదా. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో రేవంత్ అన్న ఏం చెప్తుంటే, ఏడాదిలోనే మేము 80,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పుకుంటున్నాడు. మరి 60,000 ఉద్యోగాలు రేవంత్ అన్నిస్తే నిరుద్యోగులు 5,000 కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేంటారు. 5,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదని నిరుద్యోగులు చెప్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు చెప్పేది నిజమా, రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేది నిజమా? ఏది నిజం? నిజము ప్రజలకు తెలియాలి, పాపాల పుట్ట ఎవరిదో తెలియాలి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడని నిరుద్యోగులు కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఊరూరికి గల్లీకి ఇంటింటికి తిరిగి రేవంత్ రెడ్డికి ఓటు వేయించారు. కానీ మా అన్న ఏమంటే, లేదు నేను నా సొంతంగానే గెలిచిన, ఉద్యోగాలు వద్దంటే ఇస్తున్నా, పథకాలు వద్దంటే ఇస్తున్నా, అభివృద్ధి వద్దంటే చేస్తున్నా, ఇన్ని గొప్ప పనులు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నేనే అంటున్నాడు. మరి మీరు డిసైడ్ అయ్యేది రేవంత్ అన్న గొప్ప ముఖ్యమంత్రి కాదా అనేది. ఇంకా 10 ఏళ్లలో దోపిడీ అట, అవినీతి అట వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారట. ప్రతి కల్వకుంట్ల కవితమ్మ గారు మాట్లాడతావు కదా,
ఇప్పుడు ఇదే కవిత గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో మరి గొప్పలు చెప్పినప్పుడు రేవంత్ అన్న వలకలే. ఇప్పుడు ఏమంటుందంటే ఇగో వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారు అవినీతి అంటారు. మరి మీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కూడా బయట పెడుతుంది. దాని జోలు ఎందుకు మాట్లాడవు? ఆ ధైర్యం ఎందుకు లేదు? కొండా సురేఖ గారు ఓపెన్ గా వాళ్ళ కూతురు స్టేట్మెంట్స్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడు. ఆమెను హరీష్ రావు పైన చేసింది. ఇక్కడ డైరెక్ట్ ముఖ్యమంత్రి పైన చేసిరు మరి కామెంట్స్. అవి కనపడలే, అవి కనపడవు కూడా. ఎందుకంటే మన గుండెల్లో ధైర్యం లేదు కాబట్టి అట్లాంటివి కనపడవు. ఇంకేమంటా ఉన్నాడు, గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మళ్ళీ సెటిల్మెంట్ రగిల్చి బతకాలని చూస్తున్నాడు. ఏం సెటిల్మెంట్? నీ చంద్రబాబు నాయుడు సంకరాకినా, నేను పచ్చ రంగులో వండుకున్నా, గనులు పట్టుకొని తిరిగినా, తెలంగాణలో సంపుతాలు వచ్చినా, ఇదే సెంటిమెంటా? పచ్చ రంగులో వండుకొని చంద్రబాబు నాయుడు జోకినా, లేదంటే ఇగో జనాలకు మోసపోయే రోగం వచ్చింది, నేను మోసం చేసే వైద్యుని అయితా, ఇట్లా జనాల్ని మోసం చేసిన కదా రేవంత్ అన్న, అది గుర్తుకొస్తుందా? ఏది గుర్తుకొస్తున్నది నీకు? నువ్వు చేసిన ఏ లత్కోరు పనులు గుర్తుకొస్తా ఉన్నాయి? వాళ్లకు 1,000 చూపిస్తే నీకు 4,000 చూపిస్తున్నాయి. వాళ్ళేం సంసారం నేనేం అంటలే, కానీ వాళ్ళకి 1,000 చూపిస్తాను, నీకు 4 చూపిస్తున్నాయి. మరి ఆ 4 సంగతి ఏంటి అంటున్నా? దానికి ఆన్సర్ కావాలి కదా. దానికి ఆన్సర్ ఇస్తే నువ్వు శబాష్ అంటుంటి. సెంటిమెంట్ అంట. ఇప్పుడు ఎకరాకు 1 కోటి ఆదాయం అన్నోళ్ళు రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలేట? ఏంది 1 కోటి రూపాయల ఆదాయం? కేసీఆర్ రేవంత్ అన్న అసలు ప్రజలలోకి నాకు ఎన్ని రోజులు అవుతుంది? నేనైతే దాదాపుగా ఇప్పుడు ఒక 20 రోజులకే 30 రోజులకే అసలు ఎక్కడ ఒక్క దగ్గర మాట్లాడలే, నోరే తెరలే, అసలు గొంతెత్తిగో ఇది మాట్లాడతారు చెప్పలే. అలాంటి ముఖ్యమంత్రి ఇలా సడన్ గా మళ్ళీ వచ్చిండు. వస్తే ఇగో ఈ డెవలప్మెంట్ చేసిన, ఈ అభివృద్ధి చేస్తున్నా, ఇంకో రేపు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, నాకు ఓటు ఎరని చెప్పాలి. అదేందో ఏమో రేవంత్ అన్నది. ఏది ఏ సందర్భమైనా అది సచిన కాడికి పోయి పెళ్లి డబ్బు కొడతాడు, పెళ్లి కాడికి పోయి సాగు డబ్బు కొడతాడు, ఏడికి పోయినా గదేర్చోలి. కేసీఆర్ 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 కేసీఆర్. అరే పరిపాలన చేయరా నాయనని అధికారం కూర్చోబెడితే కేసీఆర్ తిట్టడమే పరిపాలన అని ఒక భ్రమలో బతాండ. ఇక ఆయన 1 కోటి రూపాయలు సంపాదంట. మరి నువ్వు వీకిస్తాను 2 లక్షలు అయ్యి, నువ్వు వీకిస్తాను 2 లక్షలు ఉడియాలి కదా. నీ సకదనం చూపించి బయట సకదనం మడలే. నీ ఎప్పుడైనా కదా చెప్తాం, మనం పాటించి పక్కన నేర్పాలి రేవంత్ అన్న. మనమే లంగా పనులు చేసి, మనమే లత్కోరు పనులు చేసి మందికి నిద్ర లేపుతాం. అసలు ఉండాలి కదా, అర్హత ఉండాలి కదా చెప్పడానికి. అదొకటి మాట్లాడి. ఇక 10 ఏళ్లలో నీళ్లు నిధులు నియామకాలు నెరవేరలే, నీళ్లు నిధులు నియామకాలు నెరవేరలే అంటున్నాడు. ఇక్కడ రేవంత్ అన్నాడు సెంటిమెంట్ అన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ తెలంగాణ అనేది కేసీఆర్ తీసుకొచ్చిన దానికి నేను చెప్పాను. మళ్ళీ నా మీద కోపం వస్తుంది జనాలకు. ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన పోరాటాన్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తే వాడు మూర్ఖుడు, వానికి తెలంగాణ ఉద్యమం గురించి తెలనట్టు. రాజకీయంగా నేను టీడీపీలో ఉన్నా ఒప్పుకోకపోతే నేను ఒక అంటారుగా రాష్ట్రంలో విరోధిగా ఉంటా, నేరస్తునిగా ఉంటా. కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ గొప్పదానాన్ని ఏ రాజకీయ పార్టీలో ఉన్నాయో వాళ్ళైనా సరే ఒప్పుకోవాల్సిందే. మరి అప్పుడు సెంటిమెంట్ గుర్తు రాలే? సిగ్గు లేకుండా చెప్పినప్పుడు, అప్పుడు సిగ్గు శరం లేకుండా చెప్పినప్పుడు, టీడీపీలో వండుకొని పొరలాడి చెప్పినప్పుడు, ముఖ్యమంత్రి కానప్పుడు, ఓటుకు నేటు కేసులో దొంగ దొరకనప్పుడు అప్పుడు కేసీఆర్ గొప్పగా అనిపించిండే. అంటే ఆనాడు పచ్చ కామర్లు వచ్చినాయా, లేదా ఈ రోజు పచ్చ కామర్లు వచ్చినాయా? ఏదో ఒకటి నువ్వే చెప్పాలి. అది నువ్వే కదా రోగివి. కన్ను పచ్చ కామర్లు వచ్చినాయి కదా మరి ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి కాగానే. ఇంకా ఏడాదిలోనే మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. 5,000 అంటారు ఆయన. నువ్వు ఇదే నిరుద్యోగులు అడదాం. కేసీఆర్ పంచిపోయింది అంటే నువ్వు పలారం పంచుకొని తింటాను. నేను మంచి సామెత చెప్తాను. కేసీఆర్ గుడి కట్టిండు, రేవంత్ రెడ్డి పలారం పంచుతుండు. పూజ చేసి పలారం మంచిది అంటే నాదే అంటుడు, గుడి కట్టింది నేనే అంటున్నాను. ఇప్పుడు 60,000 ఉద్యోగాలకి కట్టిన ఉంది. చెరప్పాడిగాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీళ్ల విషయంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏమన్నా పోరాటం చేస్తుందా? బనకచెర్లకు దోసి పెడతారు గోదావరి నీళ్లు. ఇటు పోతే చంద్రబాబు నాయుడు దీని పేరేం పేరా పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి శ్రీశైలం. అటు పోతే మా నాగార్జున సార్ ఏడివైనా నీళ్లు దోసుకొని పోతురు. కానీ మా రేవంత్ అన్న గొప్పలు చెప్తున్నాడు. నీళ్ళట, నిధులు
నియామకాలు బాబా ఏం నిధులు తెస్తానంటే 2,50,000 కోట్ల అప్పు తెచ్చి ఒక్క పథకం రాలే, ఒక్క అభివృద్ధి జరగలే, రూపాయి పని చేయలే, తట్టడు మట్టి కూడా ఎత్తలేదు. కానీ పైసలు అయిపోయినాయి. అది విచిత్రం. భూమండల చరిత్రలో ఇంత మంచి విచిత్రం దొరకదు. అది రేవంత్ రెడ్డి గారికే సాధ్యమైంది, ఇంకా మరో మనిషికి సాధ్యం కాదు. ఇంకా అది మీరు గమనించాలి. తెలంగాణ సాధనకు కొట్లాడిన వాళ్ళకు పదవులు ఇచ్చామని వెల్లడి. ఎవడు కొట్లాడిండు? పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఏడ కొట్లాడిండు? జూపాలి కృష్ణారావు ఏడ కొట్లాడిండు? చెప్పు ఎవడు కొట్లాడిండు? వివేక్ వెంకటస్వామి అంటే సరే ఒప్పుకుంట పో, లంగో దొంగో ఆనాడు నుంచి పేపర్ వచ్చి నడిపిస్తుంది, బతికిండు. ఇక ఎవరు మంచి ఉన్నారు మీ దాంట్లో? ఎవరు గొప్ప ఉన్నారు? అంతా ఇంకో కేసీఆర్ పక్కన లంగలే చేరు ఉన్నది చెప్తాను. నీ పక్కన లంగలే చేరు. ఆడనో ఇన్నో అరవకూర ఉంచే ఉండొచ్చు. ఏమంటారుగా మన ఎట్లా చెప్తారా దాని ముచ్చట, మన శెల్గా పొలాలల్లా, వ్యవసాయ పొలాల్లో చేను మొత్తం వరి పొలం ఉంటే ఆడొకటి తులసి చెప్పినట్టు ఆడ. ఇది కాంగ్రెస్ పార్టీల తెలంగాణ వాదులు, తెలంగాణ కోసం పోరాటం చేసేవాళ్ళు, మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మా పొన్నం ప్రభాకర్ గారు, ఇట్లాంటి వాళ్ళు ఆన్లైన్లో ఉండొచ్చు. కానీ దాని లెక్క ఎంత? అది విచిత్రంగా చెప్పాలి. ఇక గ్రూప్ 2కు ఎంపిక అయిన వాళ్ళకు నియామక పత్రాలు బొమ్మలు దిగే ముఖ్యమంత్రి. బొమ్మలు దిగాలే, నేను అభివృద్ధి చేసిన. బొమ్మ దిగితే కథం కిసిక్కు అంటే కదా అభివృద్ధి అయిపోయినట్టే. అంతే కదా రేవంత్ అన్న, కిసిక్కు అంటే ఎమ్మటే అభివృద్ధి జరిగిపోయింది. డెవలప్డ్ తెలంగాణ అవుతాం కిసిక్కు అంటేనే. ఇంతవరకు ఈ ముచ్చట. ఇప్పుడు ఇదే వార్తను ఒకరొకరు ఏ రకంగా ఎంత మంచిగా రాసుకొస్తారనేది ఒకసారి మనం గమనించాలి. టైటిల్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయని ఒకసారి చూసుకొని, పాపాల పుట్ట పగులుతుంది యాజ్ ఇట్ ఈస్, మక్కి ఈయన దించి పడేసింది. ఇంకా నెక్స్ట్ 1 by 1 అందరూ అదే రాస్తావు. ఇవాళ మొత్తం తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీవితంలో కోత. ఆ 10 నుంచి 15% కట్ చేసి వారి ఖాతాలో వేస్తాడ. ఈ మేరకు త్వరలో చట్టం కూడా తీసుకొస్తా ఉంటుంది. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్ పట్టించుకుంటాడ, తల్లిదండ్రులు పట్టించుకోవాలంటున్నారు. అదొకటి మంచి పాయింట్నే. ఇవన్నీ వాళ్ళకిందా? అయ్యో కేసీఆర్ పాపాల పుట్ట ఈయన ఈడికేసిడు లైన్. వీళ్ళందరూ జర్నలిస్టులే. 783 మందికి గ్రూప్ 2 నియామక పత్రాలు నిన్న ఇచ్చేసినట. ఇక కాగితాలు ఇచ్చిండు, కథలు చెప్పిండు. ఏం చేసిండు? కాగితాలు ఇచ్చిండు, కథలు చెప్పిండు. టాటా బై బై గుడ్ బై గయా. ఇంకా ఉద్యోగాలు వచ్చేసినాయి 2 లక్షలు. 2 లాక్ ఆగయా. ఏం రేవంత్ 2 లక్షలు వచ్చేసినాయి. రేపు రాస్తారు కూడా, సిగ్గు లేకుండా రాస్తారు. వాళ్ళ సిగ్గు శరాలు ఉండవు కదా. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి.